సన్నిధిలో నువ్వు మొరపెడతావో, ఎప్పుడైతే దేవుని తట్టు చూస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద కలిపెట్టుకొని ఉంటావో, ఎప్పుడైతే దేవుని కొరకు ఆశపడి దేవుడు నా ఎడల గొప్ప కార్యాలు చేయాలని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో, నీ హృదయాన్ని దేవుని వాక్యము చేత కడగబడాలి. నీ హృదయము, నీ మైండ్, నీ తలంపులంతా కూడా దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడాలి. ఎక్కడ శుద్ధీకరించబడాలి అంటే ఏదో బయట కాదు, కానీ నీ హృదయము కడగబడాలి. దేవుని సన్నిధిలో నువ్వు మొత్తం కూడా మనము దేవుని సన్నిధిలో మనం పవిత్రపరచబడినప్పుడు మాత్రమే కోల్పోయిందంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించబడతా. అంతేకాకుండా నీ జీవితంలో ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా, ఏ రాంగ్ డెసిషన్ తీసుకున్నా, ఏ రీతిగా నువ్వు బ్రతికినా, నువ్వు దేవుని తట్టు చూసినట్లయితే ఈ 2026 సంవత్సరంలో, 2025 సంవత్సరంలో నువ్వు కోల్పోయినంతా కూడా 2026 సంవత్సరంలో రెస్టోర్ కావాలి అంటే నీ జీవితము, నీ హృదయము, నీ ఆలోచన, నీ తలంపులు, నీ నడవడి అవన్నీ కూడా దేవుని వాక్యము చేత నువ్వు కట్టబడినప్పుడు మాత్రమే ఏడంతల ఆశీర్వాదము నీ ఇల్లు దాటుతుంది. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, అదే 26వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే ఈ 36, 26వ వచనంలో మనం చూసినట్లయితే నూతన హృదయం దేవుడు ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు ఎవరికి కావాలి నూతన హృదయం అంటే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. ఎవరికి ఇస్తాడు దేవుడు నూతన హృదయము? నూతన హృదయం ఎవరికి ఇస్తాడంటే పాప క్షమాపణ పొందుకొని రాంగ్ డెసిషన్స్ లో నుండి, దేవా 2025 సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు, నేను వేసిన అడుగులు తప్పు, నేను చేసిన పనులన్నీ కూడా తప్పు, దేవ నా జీవితంలో నీ కార్యాలు నేను చూడాలని ఎప్పుడైతే దేవుని తట్టు చూస్తావో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసాననే మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మరి ఆ హృదయం మీకు ఇచ్చేదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే రాతి హృదయం అంటే స్పందన లేని స్థితి. రాతి హృదయం అంటే ఏంటంటే స్పందన లేని స్థితి. ఎందుకు స్పందన లేని స్థితి అంటే వాక్యము నీకు చెప్పబడుతున్నా, వాక్యము నీకు బోధించబడుతున్నా, వాక్యము నీ చెవులకు వినబడుతున్నా, నీ ఆత్మీయ స్థితి దిద్దబడని స్థితి, స్పందన లేని స్థితి. అంటే నీ ఆత్మీయ స్థితి దేవుని వాక్యం చేత కట్టబడని స్థితి. ఎందుకు అపవాది అయినటువంటి సాతాను శోధిస్తున్నాడు? ఎందుకు అపవాది అయినటువంటి సాతాను మన దగ్గర నుంచి అన్ని కూడా దొంగిలిస్తున్నాడు? ఎందుకు అపవాది అయినటువంటి సాతాను నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్నాడు, నీ సమస్యను దొంగిలిస్తున్నాడు, నీ డబ్బును దొంగిలిస్తున్నాడు? అంటే దేవుని వాక్యం